పిఠాపురం నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు ఇప్పుడు పాత వైరం కొత్త పార్టీ అనే చందంగా మారి ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ తరపున చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇప్పుడు అనూహ్యంగా జనసేనలో చేరి అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటం స్థానిక టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసహనానికి కారణమవుతుంది. గత 2 దశాబ్దాలుగా పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబులు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం కోసం వర్మ తన సీటును త్యాగం చేసి కష్టపడితే దొరబాబు మాత్రం వైసీపీ అభ్యర్థి వంగ గీత గెలుపు కోసం పనిచేశారు. అయితే ఎన్నికల తర్వాత దొరబాబు జనసేనలోకి రావడం, పవన్ కళ్యాణ్ ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో సమీకరణలు మారిపోయాయి. తనను ఓడించడానికి ప్రయత్నించిన వ్యక్తికే పవన్ ప్రాధాన్యత ఇవ్వడంపై వర్మ వర్గం గుర్రుగా ఉంది. పిఏడిఏ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమని, సీఎం ఫోటో లేకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని ఆయన అధికారులను నిలదీశారు. అయితే అక్కడే ఉన్న దొరబాబు జోక్యం చేసుకుని ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, ఇక్కడ అనవసర రచ్చ చేయొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య బాహాబాహి చోటు చేసుకోవడం, కార్యకర్తలు తోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెండెం దొరబాబు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వర్మ ఆరోపిస్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు చేసిన 150 కోట్ల ఆర్థిక అవకతవకల నుంచి తప్పించుకోవడానికి ఆయన జనసేన కండువ కప్పుకున్నారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో పవన్ ఇమేజ్ ను దెబ్బతీసేలా, కూటమి నేతల మధ్య గొడవలు పెట్టేలా దొరబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ నుంచొచ్చి జనసేనలో చేరిన నేతలు కూటమిలో అసలైన కోవట్టులుగా పనిచేస్తున్నారన్న ప్రచారం క్షేత్రస్థాయిలో జోరందుకుంది. ఈ గొడవలు ఇలాగే కొనసాగితే అది అంతిమంగా వైసీపీకే లాభిస్తుందని కూటమి పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.